నిన్న సాయంత్రం 4 గంటల నుంచి తెలంగాణ ప్రాంతంలో అన్ని గ్రామాలలో నిన్న 4 గంటల నుంచి తెలంగాణ ప్రాంతంలో రైతులు 4 గంటల 1 నిమిషం తర్వాత సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారి డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ నిన్న 4 గంటల తర్వాత 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన మాఫీ నిన్న అన్ని ఫోన్లలో మాఫీ స్టార్ట్ అయింది. 1,00,000 రూపాయలు నిన్న 1,00,000 లోపు అప్పు ఉన్నోళ్ళంతా నిన్న వాళ్ళ అన్ని ఫోన్లలో బహుశా అందరికీ వెళ్ళిపోయింది. మొన్న అన్న మాట, అందరికి రైతులకు ఒకటే, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బటన్ ఒత్తిన సెకండ్లోనే అందరి ఫోన్లలో టింగు టింగుమని 1,00,000 రూపాయలు మాఫ్ అయిపోయింది. ఇంకా 1,50,000 ఇంకా వారంలో మొత్తం 2 లక్షలు ఆగస్టు 15 లోపల పూర్తిగా మాఫీ, అంటే 2 లక్షల మాఫీ జరిగిపోయింది. ఇది వాస్తవము. దీనికి సాక్ష్యము తెలంగాణ రైతులే. ఇక ఆ లీడరు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు నిద్ర పడతలేదు. నిన్న నుంచి వాళ్ళ నిద్ర కరువైపోయింది. బీజేపీ వాళ్ళకి ఇటు మన బీఆర్ఎస్ వాళ్ళకు నిన్న బహుశా రాత్రి నిద్ర పోకపోవచ్చు. వాళ్ళు నేను అనుకుంటా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ నిన్న చెయ్యంగానే రైతుల్లో ఇళ్లల్లో సంబరాలు, బీఆర్ఎస్ బీజేపీ ఇళ్లల్లో టెన్షన్లు. నేను అనుకుంటా రాత్రి నిద్ర పట్టక వీళ్ళందరూ మత్తుగోళీలు వేసుకొని నిద్రగోలు వేసుకొని పండుకొని ఉంటారు అనేది నా అనుమానం. ఎందుకంటే ఇది చాలా పెద్ద, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిర్రు అని అంటే, ఒక మాట ఇచ్చిర్రు అని అంటే అది అమలు అవుతుంది అనే దానికి నిన్న 4 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు నిన్న చూసి, నేను చాలా మందికి మినిస్టర్స్ అందులో ఉన్నారు, ఎంటైర్ క్యాబినెట్ అందరు కూడా వారి నాయకత్వంలో నిన్న రైతులకు రుణమాఫీ అయిపోయింది. ఇద్దరు వ్యక్తులు విమర్శించారు, బండి సంజయ్, హరీష్ రావు. హరీష్ రావు ఒకటే ప్రశ్న, నువ్వు ఫైనాన్స్ మినిస్టర్వి, మీ మామ ముఖ్యమంత్రి, 10 ఏళ్లలో మీరు 7 లక్షల రూపాయలు అప్పు చేశారు. 7 లక్షలు 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. మీరు రైతులకు 7 లక్షల కోట్ల అప్పు చేసిన దాంట్లో మీరు ఇచ్చింది 26,000 కోట్లు. 10 ఏళ్లలో 7 లక్షలు అప్పు, రైతులకు ఇచ్చింది 26,000 కోట్లు 10 ఏళ్ళు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లో 6 నెలల్లో తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు మీరిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేస్తూ ఓన్లీ 6 మంత్స్, 6 నెలల్లో 31,000 కోట్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ఖార్గే గారి యొక్క నాయకత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులంతా నాయకత్వంలో నిన్న రుణమాఫీ జరిగింది.
రుణమాఫీ జరిగింది. మీ 10 ఏళ్ళు ఎక్కడా? మీ 7 లక్షల అప్పు ఎక్కడా? మీరు ఇచ్చిన 26,000 కోట్లు ఎక్కడా? మాకు ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది, 4.5 సంవత్సరాలు ఇంకా టైం ఉంది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. అయినా మేము 6 నెలలనే కంప్లీట్ చేసేసాం. ఇక ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి, తెలంగాణ రైతులు ఆలోచన చేయండి, ఎంత వ్యత్యాసం ఉంది 10 ఏళ్ళకి. అది క్లియర్. సరే, బీజేపీ వాళ్ళ కథ, వాళ్ళ ఏడు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది. మీరు 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు తెలంగాణతో పాటు దేశంలో ఉన్న రైతులకు మీరు ఎన్ని వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశారు చెప్పగలుగుతారా? బండి సంజయ్ గారు అండ్ కిషన్ రెడ్డి గారు, మీరు ఏం చేశారు అంటే, బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో 16 లక్షల కోట్లు మీరు ఆదాని, అంబానీ, విజయ్ మౌల్య, నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వాళ్లకు 16 లక్షల కోట్లు వాళ్లకు మీరు మాఫీ చేశారు. వాళ్ళందరూ బయట దేశాలలో విలాసమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ 16 లక్షల కోట్ల ఈ అంబానీ, ఆదాని, లలిత్ మోడీ వీళ్ళకు మాఫీ చేశారు కదా, ఇంట్లో ఒక్క రైతు అన్నా ఉన్నాడా? దీనికి ముందు బండి సంజయ్ గారు సమాధానం చెప్పి మీరు చర్చకు సిద్ధంగా అండి. మీడియాలోనే సింపుల్ పాయింట్గా క్లారిటీ ఉంది. గతంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకే కిస్తీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశం మొత్తంలో రైతులకు 1 లక్ష రూపాయలు ఒకే కిస్తీలో ఒకటే రోజు ఒకే నిమిషంలో అందరికి 75,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇది నిజము కదా? కాంగ్రెస్ పార్టీ దగ్గర జవాబు ఉంది, పనితనం ఉంది. బీజేపీ దగ్గర పనితనం లేదు, ప్రశ్నలు ఉంటాయి. ఓకే, చాలా స్పష్టంగా ఏంది, హరీష్ రావు గారు మీరు 10 ఏళ్లలో 7 లక్షల అప్పు చేయడానికి, 7 లక్షల కోట్ల అప్పు చేయడానికి మీకు చరిత్ర ఉంది, కానీ రైతుల పొట్ట నింపి వాళ్ళ జీవితాలను బాగుపరిచే యొక్క తత్వం మీకు లేకపోవడం తెలంగాణ, అది నిజంగా బ్యాడ్ లక్. అది మీ మీద పెట్టుకున్న ఆశలు, కోరికలు మీరు కూరి చేసిరు. రైతులను, తెలంగాణ ప్రాంత ప్రజలను, రైతులను మీరు మర్డర్ చేసేసారు 10 ఏళ్లలో. బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈ 10 ఏళ్ల కాలంలో రైతులను నడ్డి విరిగేటట్టుగా వాళ్ళని మర్డర్ చేసేసారు. వాళ్ళ వ్యవసాయాన్ని కూలి చేసేసారు. నల్ల చట్టాలను తెచ్చి మీ మంత్రులు, మీ వాళ్ళ పిల్లలు రైతుల మీదకి బండ్లు తోలి వాళ్ళని చంపారు.
దేశంలో ఉన్న రైతుల యొక్క హత్య చేసిరు మీరు నల్ల చట్టాలతోటి. ఇది నిజం కదా? దీని మీద మాట్లాడతారా బీజేపీ బండి సంజయ్ గారు? మీరు పాయింట్లో మాట్లాడండి, మీరు పాయింట్లో వచ్చి మాట్లాడండి. వందలాది మంది ఆ రోజు ఢిల్లీలో నెలలు ఢిల్లీ రాజధానిలో రైతులు చలియనక ఎండనక వాననక మంచనక వాళ్ళు నిరసన తెలిపితే మీ మంత్రుల పిల్లలు వాళ్ళ బండ్లతోటి దాడి చేసి చంపితే కూడా అరెస్టు చేయకుండా నల్ల చట్టాలతో మర్డర్లు చేసిన చరిత్ర బీజేపీది కాదా? ఇది రైతులు కూడా గమనించాలంట. ఎంత బ్యాడ్ లక్ అంటే నాకు చాలా బాధ. ఒక సంఘటన మీకు చెప్తున్నా. చిరంజీవి గారు ఒక సినిమా తీసాడు. ఆ సినిమా మొత్తం రైతుల మీదనే ఉంది. చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది, అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది. ఆ హిట్లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్కి వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాలో మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి, నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతున్నా. సినిమానేమో హిట్, రైతులేమో ఫట్. కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి, నీ డైరెక్టర్కి వచ్చినాయి. రైతు కడుపు నింపిందా నీ సినిమా? కానీ మరి నువ్వెందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా? పవన్ కళ్యాణ్కి నువ్వెందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమాలో హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ గారు ఏమో రైతుల దగ్గరికి పోతాం పోయిండు. మరి మీ తమ్ముడేమో బీజేపీతో వస్తానా, బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా? మరి మీరు ఎందుకు? జగన్ పోలేడు ముఖ్యమంత్రి, ఢిల్లీకి జగన్ పోలేడు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేదు, చిరంజీవి పోలేడు, పవన్ కళ్యాణ్ పోలేడు. మీరు సినిమాలు తీస్తారు, హిట్ చేస్తారు, కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. మీరా కాంగ్రెస్ పార్టీని శంకించేది? మీరా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేదని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి ప్రశ్నిస్తున్నారు. దీన్ని కూడా తెలంగాణ ప్రాంతం రైతులు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత రైతులు ప్రజలు కూడా ఆలోచించేయండి. ఎందుకంటే ఆ సినిమాలు చూసి వాళ్ళ కోట్ల రూపాయలు ఇచ్చింది మనమే కాబట్టి. ఓకే, ఇది వాస్తవం, ఇది నిజం. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ప్రాక్టికల్ మనిషి, నిజానికి దగ్గర ఉంటాడు. వాస్తవానికి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాస్తవాలకు పక్కకే ఉంటారు, నిజాలకు దగ్గర ఉంటారు. కష్టానికి పక్కగా ఉండి ఆ కష్టాన్ని
ఆ రైతును ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఆ యొక్క కుటుంబం యొక్క గొప్పతనం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబానికి ఉన్న గొప్పతనం అది, వాళ్ళ గుణం అది, వాళ్ళ బ్లడ్ అది. ఇది కూడా గమనించండి. సినిమా పేరు ఖైదీ నంబర్ 151. 150. అంటే నేనేమంటున్నా అంటే, సారీ, మా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఎండనక వాననక 4,000 కిలోమీటర్లు, మొత్తం 9,000 కిలోమీటర్లు వాస్తవాలకు దగ్గరగా పాదయాత్ర చేసుకుంటూ మీ తీరు సినిమాలలో చేయలే. మీ తీరు సినిమా వినండియా బాబు, వినండా మీ పంచాయతీ మధ్యలో. మీ తీరు నేను ఒక 2 సినిమాలు చూసిన. ఈ చిరంజీవి నడుస్తుంది. మరి రాహుల్ గాంధీ గారు ఎండల, రాహుల్ గాంధీ గారు 9,000 కిలోమీటర్లు దేశం మొత్తము రైతుల కష్టాలు, అంటే ఎక్కడ పడితే అక్కడ రైతులను, ప్రజలు, అనేక కుల వృత్తులను, రైతులను, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు. అవగాహన యాత్రది. భారత్ జోడో యాత్ర, నా యాత్రతో ఒక ప్రజా జీవితంలో ప్రజలు పడుతున్న కష్టాల అవగాహన యాత్రది. మీరు, మీ డైరెక్టర్లు, మా రాహుల్ గాంధీ గారు ప్రాక్టికల్ గా, మళ్ళీ మీరు ఇండైరెక్ట్ గా బీజేపీ సపోర్ట్ ఇస్తారు. మళ్ళా సినిమాలేమో హిట్, బీజేపీ ఆయన ఎవరు, మోడీ గారితో తోస్తానం మళ్ళీ మీరు. అరే ఇది ఎక్కడ పద్ధతి ఇది? మీరు రైతుల పేర్ల మీద సినిమాలు తీసి బీజేపీ సపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ చిరంజీవి, అక్కడ జగన్, ఒక దిక్కు చంద్రబాబు నాయుడు, ఒక దిక్కు పవన్ కళ్యాణ్. ఫ్యామిలీ స్కీమ్, ఫ్యామిలీ ఒక స్కామ్. ఎంత అన్యాయం అండి ఇది. మీరా బీజేపీ వాళ్ళు, టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారా? ఆ స్కీమ్ లో కేసీఆర్ కూడా ఉన్నాడు. ఆ రోజు సినిమా 150 సినిమా తీసి రైతుల పేరు మీద తీసి కోట్లు తీసుకున్నవే, నువ్వు ఢిల్లీలో రైతులు నల్ల చట్టాల మీద, వాళ్ళు నడి రోడ్డు మీద ఎండ వానకు ఉద్యమాలు చేస్తుంటే ఎందుకు సాంఘీభావం తెలపలేదు మీ కుటుంబము? చిరంజీవి గాని, పవన్ కళ్యాణ్ గాని, జగన్ గాని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇది మా కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. ప్రజలను ఆలోచన చేయమంటున్నా, రైతులను ఆలోచన చేయమంటున్నా. ఇదంతా మీరు ప్రభుత్వాలను అడగగానే ఇస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను మీరు ఎందుకు గమనిస్తలేరు? చూడండి, తెలంగాణలో చూడండి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లో మీకు తెలంగాణ ప్రజలకు, రైతులకు చెప్పారు, మీరు ఓట్లు వేసారు, మాకు అధికారం ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారు 31,000 కోట్లు నిన్న రుణమాఫీ స్టార్ట్ అయిపోయింది. మేము ప్రాక్టికల్, కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మినిస్టర్ ప్రాక్టికల్. ఇది మాది, ఇది నిజమే కదా? అన్న మాట నిలబెట్టుకున్నామా లేదా? చెప్పండి. బండి సంజయ్ గారు చెప్పండి, మిస్టర్ హరీష్ రావు గారు చెప్పండి. జవాబు చెప్పగలుగుతారా?
నోరుంది కదా అని నోరు వారేసుకున్నాడేనా? సరే, చాలా క్లారిటీగా నా ప్రెస్ మీట్ ఉంది. వాళ్ళ ప్రశ్నలకు వాళ్ళ క్లారిటీ లేదు. హరీష్ రావు మాట్లాడినా, బీఆర్ఎస్ బీజేపీ బండి సంజయ్ మాట్లాడినా, బీజేపీ ప్రశ్నలే క్లారిటీ లేదు. వాళ్ళ ప్రశ్నలు అడగడానికి కూడా లేదు. వాళ్ళు షాక్ లో ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణ లీడర్లు షాక్ లో ఉన్నారు. ఎందుకంటే మోడీ గారికి చెప్పి రైతులకు ఏదో చెప్పించేద్దాము బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి లేదు. మామకు చెప్పి తెలంగాణ రైతులన మేలు చేసే ధైర్యం హరీష్ రావుకి లేదు. వీళ్ళకు ఇక్కడ ఖాళీ ఆడ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ బటన్ ఆడొక్తే రేవంత్ రెడ్డి గారు ఈడ బటన్ ఈడొత్తాడు ముఖ్యమంత్రి. ఎంత తేడా ఉంది? ఇది రైతులు, తెలంగాణ రైతులు, ప్రజలు ఆలోచించండి, చేసుకోండి. వాస్తవాలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు వాస్తవాలకు పక్కకే ఉన్నారు, నిజాలకు పక్కకే ఉన్నారు, కార్యాచరణలకు పక్కకే ఉన్నారు. టైం ఎంతైంది? ఎన్ని నిమిషాలు మాట్లాడినా? అంటే నేనేమనుకున్నా అంటే 20 minutes అనుకున్నా. మీరు ఏదో ఫీల్ అవుతున్నారంటే 20 minutes స్టార్ట్ చేసిన ప్రెస్ మీట్. ఇక నా ప్రెస్ మీట్ అయిపోయింది. ఇక మీరు ప్రశ్నలు అడిగితే జవాబు చెప్తాను. రైట్, చలో. మా దగ్గర చిరంజీవి ఉంటుంటే సక్కదారిలో కొట్టాడు. ఇది ఆయన దారి మరలినాక సబ్జెక్ట్ చెప్తా. అది చర్చ కదా, అయిపోయింది కదా. ఏమన్నీ వదిలేసి వేస్ట్ అవ్వండి. ఈ రాజీనామాలు పనికి మనం ముచ్చట్లేదు. మరి మీరు అడిగేది ఎట్లా అడుగుండ అంటే, నేను చెప్పేటట్టు అడుగుండు. మీరు ఇక జీలకర్ర లేదు, ఆవాలు లేవు అని అడగకుండా మీరు ఇక కేటీఆర్ గారు ట్విట్టర్కే పనికి వస్తాడు. కేటీఆర్ గారు ట్విట్టర్ కి పనికి వస్తాడు, పనికి పనికిరాడు. చాలా ఇలాంటి ప్రశ్నలు ఉంటే వాస్తవాలు అడగని చెప్తారు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చిరంజీవి ప్రశంసించిన అంశం వేరు. జగ్గారెడ్డి ఈరోజు చిరంజీవి తప్పు పట్టడం వేరు. సబ్జెక్ట్ డిఫరెంట్. సినిమా బాయ్కాట్ చేయమని చెప్పా. ఆయన సినిమా యాక్టరు, మనకు ఆనందం కావాలి, ఆయన ఆనందం ఇస్తాడు. నేను కూడా సినిమా చూస్తా ఆయనది, నేను కూడా ఆయన డాన్స్ ఇష్టపడతా. అంటే వాళ్ళు ఈ సినిమాలు తీసి వాళ్ళు బీజేపీకి అడ్వాంటేజ్ ఇస్తున్నారు. అంటే ఈ రైతుల సినిమా తీసిన చిరంజీవి గారు ఇండైరెక్ట్ గా మోడీ పక్కన నేను ఫోటో దిగగానే రైతులందరూ కొంత అరే మన కోసం సినిమా తీసిండు కదా అని ఓట్లాడుకుతున్నారు తెలియక, ఎమోషన్ గా. కొంత ఈ వాస్తవాలు చర్చకు రావాలి కాబట్టి తీసుకొచ్చిన. మీరు కూడా దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మీరు కూడా ఇది జనంలో తీసుకెళ్ళండి. మీరు కూడా ఇది వాస్తవాలు తీసుకుపోండి. నేనేమంటే ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి, ఇండస్ట్రీ కూడా ఆర్థికంగా ఎదగాలి. చిరంజీవి గారు పార్టీలకు సంబంధం లేకుండా ఉండుంటే నేను చిరంజీవి గారి గురించి మాట్లాడేవాడిని కాదు. వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాలలో ఉంది కాబట్టి మీరు మోడీ గారి దగ్గర పోయి, ఇప్పుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో నల్ల చట్టాల మీద రైతులను మర్డర్ చేస్తున్న బీజేపీని నిలదీయండి అని రైతులు రోడ్ల మీద కూర్చుంటే రాహుల్ గాంధీ గారు అక్కడ పోయినప్పుడు
నువ్వు రాహుల్ గాంధీ గారిని ఎందుకు కలవలేవు? నల్ల చట్టాల మీద రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నప్పుడు, చిరంజీవి రైతుల మీద సినిమా తీసినప్పుడు నువ్వెందుకు రాహుల్ గాంధీ గారి మీది పంచి లైన్ మీకు మేము అండగా ఉంటామని చిరంజీవి గారు ఎందుకు పోలేదు? మోడీ గారిని ఎందుకు కలిసినావు? నల్ల చట్టాలను తెచ్చి రైతులని మర్డర్ చేసినందుకు. ఇంత పాయింట్ ఉంది కదా, ఇది పాయింట్ ఉంది కదా. మీకు ఏమైనా అనుమానం ఉంటే చెప్పండి దీంట్లో. అరే ఈరోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చెప్పగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన క్యాబినెట్ మినిస్టర్లు అప్పులున్నాయి అమ్మ, ఇదంతా కంపులు అయిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. డబ్బులు లేని ఈ పరిస్థితులలో 31,000 కోట్లు రైతు రుణమాఫీ అంటే 6 నెలలనే కదా. అప్పుడే మీకు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? దానికి వంకలా ఎవరు? బీజేపీ బండి సంజయ్, అటు హరీష్ రావు గారు, సంజయ్ గారు, దీనికి వంకలా? దీనికి కూడా అది ప్రతాప్ మనం ఎప్పుడు కూడా ఇవి రాజకీయ అంటే మీ ప్రశ్న జనరల్గా ఎట్లుందంటే, ఇది అరే వీళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వము కాని పని వీళ్ళు చేస్తున్నారు. నేను చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు మొన్న ఏం చెప్పిండు మా మీటింగ్లో, ఏది డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారి గృహంలో ఏం చెప్పిండు, ఇగో ఎల్లుండి కార్యవర్గ అని చెప్పిండు, ఫస్ట్ 1,00,000 కాడికి ఉన్న వాళ్ళు ఫస్ట్ క్లోజ్. అర్థమైంది కదా? ఇప్పుడు ఒక చిన్న మీకు అర్థమయ్యే వాళ్ళకు కూడా అర్థం కావాలి, మీకు అర్థం కావాలి, మన బండి సంజయ్కి హరీష్ రావు కూడా అర్థం కావాలి. నేను ఒకరికి 1,00,000 రూపాయలు అప్పుంటా, ఇంకొకరికి 1,50,000 అప్పుంటా, ఇంకొకరికి 2 లక్షలు అప్పుంటా. హరి ఇది నా పాయింట్, ఇది ఇంపార్టెంట్, నువ్వు వినాలి, ఎందుకంటే నీకు వినాలి. నా దగ్గర ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చింది, ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? అరే ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? ప్రతాప్ నీకు ఇది కూడా లెక్కలు ఇచ్చేస్తాను, ఫస్ట్ 1,00,000 రూపాయలకి ఇచ్చేస్తాను కదా. అరే నాతో 1,00,000 ఉంది, 1,00,000కి ఇచ్చేసిన, రేపు 1,00,000 వస్తుంది, 1,00,000 ఇచ్చేస్తా. ఎల్లుండి 2,00,000 వస్తుంది, 2,00,000 ఇచ్చేస్తా. దీనివల్ల ఏమైపోతుంది అంటే 1,00,000 ఉన్నానికి ఎట్ ఏ టైం 1,00,000 ఇచ్చేసరికి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు 1,00,000 రాగానే వీళ్ళకి 25, వాళ్ళకి 25, వాళ్ళకి 25 ఇస్తే తృప్తి ఉండదు కదా, సాటిస్ఫాక్షన్. అంటే ఎట్ ఏ టైం ఎంజాయ్మెంట్ చేయాలి రైతు కూడా. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు, కాంగ్రెస్ గవర్నమెంట్ నాతో 1,00,000 ఉంది, తక్కువ 1,00,000లోనే తీసేసిండు. ఇంకా 4-5 రోజులు అయితే ఇంకా 1,00,000 వస్తుంది, 1,00,000 ఎగిరిపోతాడు. మళ్ళీ మిగతా 2,00,000 వస్తుంది, 2,00,000 ఎగిరిపోతాడు. మొత్తం సబ్జెక్ట్ క్లోజ్. సింపుల్ ఈక్వేషన్ కదా. కానీ ఏముంది ఇది ఇందులో అదే ఆగస్టు 15 లోపల అయిపోతుంది. నిన్న చెప్తున్నా, 15 తర్వాత అది కూడా క్లారిటీ వస్తుంది. ఏది 15 లోపల ఇదంతా ఉడగొట్టి ఇదంతా అయిపోతుంది కదా. మళ్ళీ రైతు భరోసా మీద మళ్ళీ ముఖ్యమంత్రి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్కి వస్తారు. మళ్ళీ సెకండ్ అది మనకు డబ్బులు సమకూర్చుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. క్లారిటీ ఉంది ఏమేమి అంటే. ఇప్పుడు అపోజిషన్ పార్టీలకి మరి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, తప్పదు. ఎందుకంటే వాళ్ళ ఉనికి దెబ్బతింటుంది కదా, వాళ్ళు కొంత డిప్రెషన్లో వెళ్ళిపోయారు వాళ్ళు, అంతే. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. అందుకే అన్న నిన్న మా నిన్న 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన దాంట్లో నిన్న స్టార్ట్ కాగానే వాళ్ళకు బహుశా రాత్రి హరీష్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు వాళ్ళు నిద్ర గోళ్ళు వేసుకొని పండుకొని ఉండటం వాళ్ళు అని చాలా స్పష్టంగా చెప్పేసి. ఇంకేమైనా క్వశ్చన్స్?
డబ్బు ఎట్లా పట్టుకొచ్చిండో సీఎం రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమార్కని అడగండి. నేను అడిగితే నేనేం చెప్తాను, నేను లేను కదా. వాళ్ళకి ఏదో ఏదో చేసిండు, ఏదో కడుపు నింపిండా లేదా, పుట్ట నింపిండా లేదా. ఇప్పుడు ఇప్పుడు ఇక మీరు విచిత్రంగా ఆడతారు పోయి క్వశ్చన్లు కూడా. ఇంట్లో భార్య కూడా అడగదు ఇట్లా, మీరు అడుగుతారు ఇట్లా. భార్య ఏమంటది, నా మొగడు కాసం తెచ్చుడు వండి పెట్టిన పిల్లలు తిన్నారు, నా కడుపు నిండేది మొగన్ కడుపు నింపినా అని అంటది. నువ్వు దానమాడి నువ్వు ఆడికే తెచ్చినావు అంటే అయ్యి మొగని అడుగుతుందా పిల్ల అంటే. ఇప్పుడు మొగన్ పాత్ర పోషిస్తున్నారు వీళ్ళందరూ మా వాళ్ళంతా, అంతే కదా. భర్త పాత్ర, తల్లి పాత్ర, తండ్రి పాత్ర పోషిస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో. ఎట్లా తెచ్చిరా అనేది వేరు. అన్నమాట ప్రకారము ఆకలైనప్పుడు తిండి పెడుతురా లేదనేది ఇంపార్టెంట్. ఇక మీరు అది కూడా చెప్పాలంటే ఇక ఎట్లయితుంది అదంతా కాదు కదా. రాహుల్ గాంధీ గారి రాక విషయంలో అది సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ముందు మాట్లాడుతున్నారు, అది నా పరిధిలో లేనమాట. ఏదున్నా సీఎం రేవంత్ రెడ్డి గారే, పిసిసి ప్రెసిడెంట్ ఆయననే. ఆయనకైనా అడగండి ఎప్పుడన్నా, ఆయననే చెప్తాడు కదా. తప్పకుండా అన్ని నియోజకవర్గాలలో మా పార్టీకి సంబంధించిన ఎంటైర్ లీడర్షిప్ ఆల్రెడీ నిన్న అన్ని అంతా పోయి అంతా ఇక ఖచ్చితంగా పోతాం కదా. ఇప్పుడు ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేసినాం కదా. సంగారెడ్డిలో సంబరాలు నిన్న మా ఐఏసీ చైర్మన్ నిర్మల గారు చేశారు కదా. డిసిసి ప్రెసిడెంట్ అండ్ ఐఏసీ చైర్మన్ మిస్సెస్ నిర్మల నా భార్య ఆల్రెడీ. అరే ఇది కూడా కొంచెం మీకు పరిచయం పాడగానే వాళ్ళ అది అసలు టాపిక్ ఎటో పోతుంది, ఇది వదిలే. ఓకే, క్లోజ్ చేద్దామా. థ్యాంక్ యూ.